ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు సిద్ధపాటి కొడుకులో మనం ఉన్నాం. మరి ఎవరైతే లైవ్లో ఉన్నారో మరి మాతో పాటు మరి లైవ్లో ఏకీభవించి మరి దేవుని వాక్యం విందాం. మరి దేవుడు మనతో ఏం మాట్లాడతారో మరి ప్రార్థన పూర్వకంగా మరి మనం ఈ ప్రార్థనలో పొందుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు 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 అని పొగడపరచిన నా దేవా, నీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రం. నాయన ప్రభా, ఈ వారం అంతట్లో నాయన ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి రెక్కల కింద భద్రపరిచి మరి నాయన మా సంఘస్థుల్ని ప్రభా, అలాగే నాయన ప్రభా ఆన్లైన్లో ప్రభా ఎంతమంది అయితే నాయన ప్రభా ఈ వాక్యం వింటున్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు సురక్షితంగా నాయన మంచి కాచి కాపాడినందుకు వందనాలు. అవును ప్రభా, నాయన కేవలం మీ కృప మాత్రమే మా మీద ఉందని మేము నమ్ముచున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే నాయన మరి ఎక్కడ చూసినా ప్రభా మరి నాయన ఎంతో భయంకరమైన స్థితులు ఉన్నాయి ప్రభా. అయినను నాయన ప్రభా మీరు ఎక్కడి కింద భద్రపరుస్తున్నందుకు వందనాలు నాయన. మరి నాయన ఈ ప్రార్థన అంతట్లో నాయన ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే ఉండి నాయన మీరే నాయన ప్రభా అధ్యక్షత వహించి నాయన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నాయన ప్రభా ఇలా నాయన ప్రభా వాక్యం షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు. ఏ టెక్నికల్ ప్రాబ్లం ఏది రాకుండా మీరే సహాయం చేస్తారని నమ్ముచు నాయన ప్రభా నాయన మాతో నాయన ప్రభా మీరే నాయన ప్రభా మీ వాక్య ప్రకారంగా మాట్లాడతారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు మరి స్టీఫెన్ గారు వచ్చి మనకి వాక్యం అందిస్తారు. మనం శ్రద్ధగా విని ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనములు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి డేవిడ్ గారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మన ఈరోజు సిద్ధపాటు కూడిక నిమిత్తం ఎవరైతే మనందరం ఆన్లైన్లో కూడుకుని ఉన్నామో మరి ఈనాటి అంశం ఏంటి అంటే లుకింగ్ టువర్డ్స్ ద హెవెన్, అంటే ఆ యొక్క దేవుని వైపు లేదంటే దేవుని రాజ్యం వైపు, ముఖ్యంగా దేవుని వైపు చూడటం ద్వారా జరిగేటువంటి మేలు ఏంటి. సహజంగా మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని విషయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క దైనందిక జీవితంలో అనేక విషయాలను బట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తప్పకుండా మనం ఏదో ఒక విషయంలో దేవుని స్మరిస్తూ ఉంటాం. దేవుని గురించి మనం మన నిమిత్తం దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో దేవుని చూచినప్పుడు when we look at towards the heaven, దేవుని యొక్క రాజ్యం వైపు చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క విషయాలు జరుగుతున్నాయి అనేటువంటివి క్లుప్తంగా 3 or 4 రిఫరెన్సెస్ తీసుకున్నాను. మరి ఈనాటి సిద్ధపాటు కూడికలో when we look towards the heaven, the what will happen అనేటువంటి అంశాన్ని ఈరోజు లేఖనాలను పరిశీలించి వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. సో కాబట్టి కీర్తనలు 34వ అధ్యాయము 5వ వచనం, 34వ కీర్తన 5వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి శ్రమలన్నిటి నుండి అతనికి రక్షించెను. రైట్. సో ఆయన వైపు చూసినప్పుడు వారి ముఖములు వెలుగొందెను, తేజరిల్లెను అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాం. వారు ఆయన తట్టు చూచినప్పుడు, ఈ కీర్తన 34:5లో కీర్తనకారుడు చెప్పేటువంటి ప్రత్యేక అంశం ఏంటంటే మనము ఆయన తట్టు చూచేవారిగా ఉండటం అనేది ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. when we look towards the God, when we staring at the heavens, so that our face become brightened, our face become lightened, and our face become radiant. సో రేడియంట్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఆ యొక్క ఎన్ఐవి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో వాడటం మనం చూస్తాం. సో రేడియంట్ అంటే ప్రకాశమానమైన, తేజోమైనటువంటి ఈ యొక్క అర్థాలతో ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఎవరైతే ఆయన్ని చూస్తారో
ఆయన తట్టు చూస్తారో, ఆయన వైపు చూస్తారో, దే ఆర్ బికమ్ రేడియంట్. వారి ముఖము తేజరిల్లును అనేటువంటి మాట మనం ప్రత్యేకంగా ఈ యొక్క కీర్తన 34:5 స్పష్టంగా చూడగలుగుతున్నాం. సో ఈ రేడియంట్ అనే పదం వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ఆ యొక్క మోషే జీవితంలో he has the radiant life. Of course, in between he faced some lot of persecution as a fugitive. He moved to the Midianite, అంటే మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఫ్యూజిటివ్గా, అంటే ఒక ఆశ్రయం పొందుకొని అక్కడే ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఒక శరణార్థిలాగా అక్కడ ఉండటం మనం చూస్తాం మిద్యాను దేశంలో. There he became a shepherd and attending the flocks. Even though he was the prince at the country in Egypt, but still he moved to the Midian, the country called, where his relatives were there. There he became a fugitive and stayed for almost 40 years, and God trained him and raised him as a leader for the Israelites who are under the slavery and the tyranny of the Pharaoh. సో కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ప్రత్యేకంగా ఆ రేడియంట్ అనే పదం వచ్చినప్పుడు అక్కడ నిర్గమకాండము 34:35 ప్రత్యేకంగా ఆయన ఆ యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ టెంట్లోకి వెళ్ళినప్పుడు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు, when he faced the God, when he met the God, and the God spoke to him just like a friend, ఒక స్నేహితుడిలాగా, ఒక మిత్రుడిలాగా అతనితో మరి మోషే గారితో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అలా చూసినప్పుడు అనేక మార్లు ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవునితో సంభాషించినప్పుడు, దేవుని ఫేస్ చేసినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు దెన్ హిస్ ఫేస్ బికమ్ రేడియంట్. దయచేసి ఆ యొక్క నిర్గమకాండము 34:35 ఒకసారి చదువుకుందామండి. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూసిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. చాలు. సో ఆయన ముఖము ప్రకాశమయమైనను అనేటువంటి మాట, అండ్ త్రూ అవుట్ ఈస్ 80 years of the time or maybe 40 years టైంలో ఆయన ముఖం ప్రకాశమైనట్టుగా ఎక్కడ మనం చూడమది. When he was the leader of the Israelites and for the leading the nation, and the people always look into the leader some sort of a spark. అతనిలో ఒక వెలుగు కావాలని కోరుకుంటారు. ప్రజలు ఎప్పుడైనా సరే లీడర్ని ఎన్నుకున్నప్పుడు అతనిలో ఒక రకమైనటువంటి ఆకర్షణ కోరుకుంటారు. దట్ ఈస్ ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ద పీపుల్ when they elect the leaders or the presidents. Some sort of a good qualities they expect from the leaders. And when it is the diminish, and the people automatically reject the leaders. Now what's happening in the world, the famous and the renowned leaders, or their aura is become diminished because of their they are failed to lead the nations or failed to lead the countries. And especially in this pandemic time, and a lot of leaders and top brass of the leadership is getting criticized and they were scrutinized because of they are unable to handle the pandemic situation, of even though we are not expecting, but their expectations were not fulfilled. They are not living up to the expectations of the people when it comes to the health crisis. సో ఈ జనరేషన్లో మనం ఫేస్ చేసినటువంటి ఈ యొక్క క్రైసిస్ని హ్యాండిల్ చేయనటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, they were gradually declined and they were rejected. Maybe in next elections, I don't know what the verdict people will give, but especially ఇక లీడర్, ఇక నాయకుడు అయినటువంటి మోషే విషయంలో మనం చూసినప్పుడు, and every day and whenever he faces and whenever he goes to the tent and meet the Lord and spoke to him, and when he went to the Sinai, Mount Zion, and when he came down and the people are unable to look at him and stare at him because his face was too radiant. చూడజాలనంతగా అతని ముఖము ప్రకాశమానమైనను అనేటువంటి the people were afraid to look at his face. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆయన్ని చూస్తారో వారి ముఖము ప్రకాశమానమైను అనేటువంటి మాట మనం చూస్తాము. ఈరోజు ముఖాలు
ప్రకాశంగా ఉండడం కోసం వీఆర్ అప్లయింగ్ లాట్ మోర్ క్రీమ్స్ అండ్ లాట్ మోర్ some beauty cosmetics in order to brighten our faces. That is the tragedy of the modern world, post-modern world, especially మనం చూస్తుందంటే వెరీ లుక్రాటివ్ వరల్డ్ మనకి ఇచ్చేటువంటి ఒక ఎంటైస్మెంట్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ ఎ టెంప్టేషన్ గివింగ్ ఎ మచ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ బ్యూటీషియస్ కాన్షియస్నెస్. అంటే బ్యూటీ కాన్షియస్నెస్ డెవలప్ అయ్యి నేను చాలా బ్రైట్గా కనపడాలని కోరుకుంటాను ఈ రోజుల్లో. ఇట్స్ నథింగ్ రాంగ్ దట్ వీ వాంట్ టు షో అప్ యాజ్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ అల్టిమేట్లీ ద గాడ్స్ పీపుల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ టు బి ఆనెస్ట్. సో కాబట్టి ఇక్కడ వెన్ హీ ఫేసెస్ వెన్ యు ఆర్ ఇన్ మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు స్లైట్లీ అవర్ ఫేస్లో ఒక రకమైనటువంటి రింకిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ అ న్యాచురల్ వెన్ ద ఏజ్ ఈస్ కీప్ ఆన్ అడ్వాన్సింగ్ దెన్ ద స్కిన్ గెట్స్ ద రింకిల్ అండ్ ఆటోమేటిక్లీ ఒక రకమైనటువంటి గ్లో అనేది మిస్ అవుతూ ఉంటుంది మన ఫేస్లో కంపేర్ టు ద యంగర్ ఏజ్. సో మరి ఇక్కడ చూసినప్పుడు వెన్ హీ వాజ్ ఇన్ ద క్రాసింగ్ ద మిడ్ ఏజ్, హీ వాజ్ ఆల్మోస్ట్ క్రాస్డ్ నియర్లీ 60s లో ఉండగా and his face was radiant and Israelites were afraid to look at his face directly. That is what he's saying very clearly here. So when it was happened, ayana Sinai parvatam medakelli vachin tarvata and almost he was spent for the 40 days and 40 nights with the God and his face was shone like anything. It is just like a sun. How it is as celestial beings are radiant, the same way the Moses face was radiant. కాబట్టి ఇక్కడ it is not in order to be radiant, it is not that what we apply on the faces or put some charcoal mask or some white screen and all. It's not, it is only temporary and interim. But when it comes to face the Lord, Moses, and when he goes to the tent and he met the Lord face to face and he spoke to him, and when we spoke to him personally, then our faces are radiant. And we are good enough to lead the nation. We are strong enough to lead the country. Even though we face the backlashes from the people, when we associate with the God, when we are entangled with the God, when we are empowered with the goodness of the God, then we are capable enough to lead the nation. So leaders must learn, look at the heavenly world or look at the God, and trying to restore the fellowship with the God in a day-to-day life. Otherwise we can't lead the church. Otherwise we can't lead the nation. So that's what when he looked up to the God, his face was radiant. That we need to develop such a kind of a trait and a characteristic to lead the nation, to lead the people. To run the church is not that easy unless we maintain the rapport with the God. It's highly impossible without communication with the God, without prayer and fellowship with the God. We cannot lead the nation. Without that, it is highly impossible to lead the church or the nation. So that for that reason, leaders need to look up to the God, look at heavenly words towards the heaven. So that is what we need to understand. Draw the lesson from the Moses, especially in Exodus, as we read right now, 34 and 35. Whenever he met the God, his face was radiant and people are afraid to look at him directly. So ఆ విధంగా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 121వ కీర్తన 1వ వచనం, దయచేసి చదవండి. 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదములను త్రొట్టినీయడు. చాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి మాట కీర్తనకారుడు రాస్తాను. యాత్ర కీర్తనలో ఈ యొక్క మాటని హిస్ అ స్పిరిచువల్ జర్నీ అండ్ డేవిడ్ వాంట్ టు బికమ్ అనాయింటెడ్ యాజ్ ద కింగ్. ఈ యాత్ర కీర్తనలో ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి మాట ఏంటంటే, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను. హీ వాజ్ ఇన్ బెత్లెహేమ్. బెత్లెహేమ్లో ఉన్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ బెత్లెహేమ్ అండ్ జెరూసలేం ఆల్మోస్ట్ 4 to 10 kilometers. ఈ యొక్క 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క కొండలు చూస్తూ
సో ద ఎంటైర్ జెరూసలేం అప్పటి వరకు దావీదు సమయం వరకు కూడా అది అన్యుల ప్రాంతంగా, యెరూషలేం అనేది అన్యుల ప్రాంతం వారి యొక్క స్వాధీనంలో ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క అన్యులు ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమించుకున్నారో ఈ యొక్క గొర్రెలను కాస్తున్నటువంటి, పశువులను కాస్తున్నటువంటి యొక్క దావీదు, డేవిడ్ ఈస్ గోయింగ్ టు బి లీడర్ ఆఫ్ ది ఇజ్రాయిల్స్, ఆ యొక్క మరి ఇస్రాయల్ దేశానికి రాజుగా నియమించబడటానికి అభిషేకం పొందుకున్న తరువాత ఈ యొక్క యాత్రా కీర్తనలో ఈయన ఇక్కడ గొర్రెలను కాస్తూ ఎక్కడో సుదూరాన ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము కొండల వైపు చూస్తూ కన్నులెత్తి ఒక మాట అంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ద డెలివరెన్స్, విడుదల ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క పరిశుద్ధ పర్వతాన్ని ఎప్పుడు మేము ఆక్రమించుకుంటాము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చినను. అయ్యా, అన్యులు ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. అన్సర్కమ్సైజ్డ్ పీపుల్ captured the holy temple, or maybe the holy hill, ఆ యొక్క పర్వతాన్ని, holy mountain was captured by the uncircumcised people or the Gentiles. Where the help come from? I am looking towards the heavenly hills. పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేం పర్వతాన్ని చూస్తూ, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవుని చూస్తూ, సో దావీదు అపీల్ చేస్తాడు. డేవిడ్ ఈస్ అపీలింగ్, లుకింగ్ టువార్డ్స్ ద హెవెన్ అండ్ ఆస్కింగ్ వేర్ డస్ ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి సహాయం నాకు వస్తుందని చెప్పేసి ఇక్కడ గొర్రెలు కాచుకుంటూ బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి యొక్క దావీదు అక్కడెక్కడో సుదూరాన ఉన్నటువంటి యొక్క యెరూషలేము కొండల వైపు చూస్తూ ఆయన ఇక్కడ ప్రశ్న అడుగుతా ఉన్నాడు. వెన్ వీఆర్ ఇన్ ద క్రైసిస్, వెన్ వీఆర్ encountered with the multitudes of the problems in our life, in our daily life, whether it is a financial, whether it is a spiritual, whether it is a physical problems, we always look towards the heaven from where the help comes from. The same situation David is facing when he is tending the flocks, when he is tending the sheep. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా క్లియర్గా అడుగుతున్నాడు. అయ్యా, నీ కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తున్నాను, కొండల వైపు చూస్తూ ఉన్నాను, మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఆల్వేస్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ద హై. సౌల్ అయితే ఎంతో పిరికివాడిలాగా ఎనాన్స్ చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని చూసి ఎక్కడో ఆ యొక్క గోడి సంచుల చుట్టూ దాక్కున్నటువంటి ఆ యొక్క సౌల్ని చూస్తూ ఉన్నాం. కానీ చిన్నవాడైనటువంటి యొక్క టీనేజ్లో ఉన్నటువంటి యొక్క దావీదు మాత్రం ఎప్పుడు ఆ యొక్క కొండల మీదకి నా రాజ్యాన్ని సుస్థిరం చేస్తాను. When it is possible to establish your kingdom on the holy mountain. For that reason, when David became a king, he established his city, Jerusalem, as the capital. Saul ఆ పని చేయలేకపోయాడు. He has no guts to fight with those people, but he has the guts. ఆయన ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నేను కొండల వైపు చూస్తున్నాను. I'm looking towards the holy mountain, the holy God, where the deliverance comes from అనే మాట చాలా క్లియర్గా ప్రస్తావిస్తూ కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను అని పదే పదే ఆ యొక్క యాత్రా కీర్తనలో మనకి ప్రస్తావిస్తూ చెప్తా ఉన్నాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. హీఈస్ ద ఫౌండర్ అండ్ క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ ఎర్త్ అండ్ హెవెన్స్ అనేటువంటి మాట ఇక్కడ చూసాను. కాబట్టి నీవు సర్వాధికారిగా ఉన్నావు, కాబట్టి సర్వ సృష్టిని నువ్వు సృజించావు, కాబట్టి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ అండ్ గెలాక్సీస్ అండ్ మిల్కీ వేస్ అండ్ స్టారీ హోస్ట్ సెలెస్టియల్ బీయింగ్స్. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని, ఈ యొక్క దేశాలని, ఈ యొక్క ప్రపంచాన్ని నిర్మించింది నీవే కనుక నాకు సహాయం నీ దగ్గర నుంచి వస్తుంది. యెహోవా అయినటువంటి నీ దగ్గర నుంచి నాకు సహాయం వస్తుందని చెప్పేసి హీఈస్ లుకింగ్ టువార్డ్స్ ద హోలీ మౌంటైన్. ఇదే విషయాన్ని ఆ యొక్క ఐజాయా గ్రంథంలో, యెషయాలో కూడా మనం చూడొచ్చు. యెషయా 40వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు ఇదే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా ప్రస్తావిస్తున్నాడు. యెషయా 40వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కొక్కటి ఆయనను విడిచిపెట్టాడు. చాలు, మీ కన్నులెత్తి పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించాను అని చెప్తున్నాడు.
వీటిని లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నా. వెన్ గాడ్ క్రియేటెడ్ ద స్టారీ హోస్ట్ అంటే ఇక గెలాక్సీస్ని, మిల్కీ వేస్ని, నక్షత్రాలని, వీటన్నిటి పాలపుంతల్ని ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు అండ్ డిస్టింక్ట్లీ హీ గేవ్ ఎ నేమ్ ఫర్ ఈచ్ వన్. కానీ ఈ రోజుల్లో మన సైంటిస్టులు చాలామంది లాస్ట్ 200 ఇయర్స్ నుంచి కూడా చూసినప్పుడు దెర్ ఆర్ గ్రాడ్యువల్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యెషయా కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వీటిని లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టాడని చెప్తున్నాడు. ఫర్ ఈచ్ ద స్టారీ హోస్ట్ హీ గేవ్ ద నేమ్. ఆ సమూహాలకి వాటికి పేర్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఈ యొక్క క్రియేషన్ యొక్క బ్యూటీనెస్ ఆఫ్ ద క్రియేషన్ చూసినప్పుడు వాటిని కన్నులతో మీరైతే చూడండి. దెర్ ఆర్ ద బిలియన్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ద స్టార్స్. ఒక గెలాక్సీలో సమ్ బిలియన్స్ ఆఫ్ ద స్టార్స్. అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు అగో ఆకాశంలో నక్షత్రాలు చూశానని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ అన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ద స్టార్స్ ఏవైతే ఉన్నాయో లెక్కకు మించి నీ యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్పాడు. ఐ విల్ బ్లెస్ యూ జస్ట్ లైక్ ఎ స్టారీ హోస్ట్. ఆ యొక్క గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు అంతకంటే విస్తారంగా నీ యొక్క ఆఫ్ స్ప్రింగ్ అంటే నీ యొక్క జనాల్ని వృద్ధి చేస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు. ఐ బ్లెస్ ఎంటైర్ యువర్ జనరేషన్స్. జనరేషన్ ఆఫ్టర్ ద జనరేషన్స్ ద బ్లెస్సింగ్స్ విల్ ఫాలో త్రూ. సో కాబట్టి ఇక్కడ ఆ మాటని ఐషయా చెబుతూ ఐజయాలో యొక్క మాట 40:26 చూసినప్పుడు లిఫ్ట్ యువర్ ఐస్, నీ కన్నులెత్తి చూడు అని చెప్తున్నాడు. వీటన్నిటికీ పేరు ఎవరు పెట్టారు, వీటన్నిటిని క్రియేట్ ఎవరు చేశారు, ఇక భూమి ఆకాశాన్ని ఆ యొక్క సామిస్ డేవిడ్ చెప్పిన విధంగా వీటిని క్రియేట్ చేసిన వాటి నీవే కనుక వాటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టావని చెప్తున్నాడు. ఆదాము ఎప్పుడైతే తన యొక్క సృష్టిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆ యొక్క వాటన్నిటికీ కూడా పేర్లు ఏ విధంగా పెట్టాడు. వీ షేర్ ద సేమ్ ట్రైట్స్ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గాడ్. ఆ సమయానికి ఆ యొక్క నక్షత్రాలకి, ఆ యొక్క పాలపుంతలకి, ఆ గెలాక్సీస్కి, ఆ మిల్కీ వేస్కి దేవుడు ఏ విధంగా నేమ్స్ పెట్టాడో ఆదాము కూడా తను సృజించిన తర్వాత హీ గేవ్ నేమ్స్ టు ది ఆల్ ది లైఫ్ స్టాక్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇక భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ఆ యొక్క జంతు జాలాలంటికి కూడా, వృక్ష జాతులంతటికీ కూడా, ఆ జాతులంతటికీ కూడా ఆదాము పేర్లు పెట్టడం మనం చూస్తాం. వీ షేర్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద గాడ్. దట్ ఈస్ వాట్ దట్ వీఆర్ కాల్డ్ యాజ్ ఇమేజ్ ఆఫ్ ది గాడ్. ఇక్కడ యెషయా చెప్పినా, అదేవిధంగా యోబు చెప్పినా, అదేవిధంగా సామిస్ డేవిడ్ చెప్పినా కూడా మనం అర్థం చేసుకున్న అంశం ఏంటంటే హీ గేవ్ నేమ్ టు ది ఈచ్ స్టారీ హోస్ట్. ప్రతి పాలపుంతకి, ప్రతి మిల్కీ వేకి, ప్రతి గెలాక్సీకి, ప్రతి ప్లానెట్స్కి హీ గేవ్ ఏ సమ్ స్పెషల్ నేమ్. మనం దగ్గరగా ఉన్నటువంటి ఒక స్టార్ని మనం చూసినప్పుడు ఆ యొక్క స్టారీ హోస్ట్ నేమ్ ఏంటంటే ఆ యొక్క ప్రాక్సిమస్ సెంచూరియా. అంటే మన యొక్క గెలాక్సీకి, లేకపోతే మన యొక్క సౌర కుటుంబానికి, మన సోలార్ ప్లానెట్లో, మన భూమి దగ్గర నుంచి లేకపోతే సూర్యుడి దగ్గర నుంచి నియరెస్ట్ స్టార్ ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సిమస్ సెంచూరియా. అంటే మన శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ పెట్టినటువంటి పేరు అది. దట్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ది అవర్ సోలార్ ప్లానెట్. మన సోలార్ సిస్టమ్కి చాలా అతి దగ్గరగా ఉన్నటువంటి ఒకే ఒక నక్షత్రం దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సిమస్ సెంచూరియా. ఆ యొక్క ప్రాక్సిమస్ సెంచూరియా అనేది ఆల్మోస్ట్ 24.93 trillion miles away from our solar system, from the sun. I'm not talking about solar system. I'm talking from the sun or from maybe earth. It is almost 24.93 trillion miles away. And if you go with the light speed, ఒక లైట్ స్పీడ్తో కనుక మనం వెళ్ళినప్పుడు దెన్ ఇట్ టేక్స్ 4.23 years, అంటే 4 సంవత్సరాల 23 రోజులు దాన్ని పడుతుంది. ఇఫ్ యూ ట్రావెల్ విత్ ద లైట్నింగ్ స్పీడ్, లైట్ స్పీడ్తో వెళ్ళేటువంటి స్పేస్ క్రాఫ్ట్ కానీ స్పేస్ షటిల్ కానీ ఇప్పటివరకు రాలేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు బిల్డ్ దట్ టెక్నాలజీ. మేబీ ఫ్యూచర్లో ఒక 100-200 years తర్వాత రావచ్చేమో కానీ. అండ్ ఇఫ్ యూ కాలిక్యులేట్ వెరీ మెటిక్యులస్ వే, if you travel in a spaceship with a light speed and you could reach to the nearest star of the sun, which is called the Proxima Centaurea, it would take almost 4.223 years. కాబట్టి అదే కనుక ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్తో కానీ టెక్నాలజీతో కనుక ఇప్పుడున్న స్పేస్ షటిల్తో మనం ప్రాక్సిమా సెంచురీకి వెళ్ళి రావాలి అంటే ఇట్ వుడ్ టేక్ ఆల్మోస్ట్ 73,000 years. Even generations will not suffice to reach that nearest star which God created in our galaxy.
That's what the greatness and vastness of the God. ఇంత పెద్ద విశ్వంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాక్సిమా సెంచురీ దగ్గరికి వెళ్ళి రావడానికి ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ కట్ త్రోట్ కాంపిటీషన్ ఆర్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో కనుక మనం స్పేస్ షిప్తో కనుక వెళ్తే ఇట్ వుడ్ టేక్ 73,000 years only to reach the nearest star in our solar system. You think about that, how many billions and stars when you will go past, when you will reach them. Your mind cannot convince such a kind of a vast distances between the planets, galaxies, Milky Ways. అందుకే యెషయా అంటాడు, lift your eyes and understand how great God it is. You cannot define the God, you cannot limit God according to your perception, according to your context. You cannot put God into your context. Who created such a vast time and space? Everything is brought into the existence. Otherwise we cannot live in a single moment. The time ni, space ni, gravity ni, he brought together and set the time limits. For that reason we could alive. Otherwise you cannot run, you cannot live in a single moment. The life cannot be originated when the time and the life, or the time and the gravity and the mass can brought together, then only the life is possible on the earth. The only life on the earth. సో కాబట్టి ఇక్కడ యెషయా చెప్పిన దాని ప్రకారంగా ఆయన 40-20 ఒకసారి నీ కన్నులెత్తి చూడు, ఆ యొక్క వాటికి పేర్లు పెట్టాడు అనేటువంటి మాట మనం చాలా క్లియర్గా చూస్తూ, వీటికి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడు కదా, తన అధిక శక్తి చేత తను కలిగి ఉన్న బలాతిశయం చేత ఆయన ఒక్కొక్కటి విడిచిపెట్టడు అని చెప్తా ఉన్నాడు. ఇస్ నథింగ్, హీ నెవర్ లీవ్స్ ఎనీథింగ్. సో కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ యొక్క పరలోకం వైపు చూస్తామో, దెన్ వీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గాడ్. మోషే అర్థం చేసుకున్నాడు, హీ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ హౌ గ్రేట్ ద గాడ్. సో కాబట్టి అర్థం చేసుకొని then he is able to lead the nation. Even though in between he faced a lot of struggles from the people and the criticism and scrutinized from the people, but still because of his meekness and because of his fellowship with God, he could able to lead the people. And also that David also always look at the God and want to establish his kingdom on the holy mountain. When he became a king, he did so. And again Isaiah also did the same thing. He's telling that look at the God, how great he is. The human mind cannot conceive the greatness of the God. Just what I mentioned as an illustration, the Proxima Centauri is the nearest star to the solar system. To reach that one and coming back, it would take 73,000 years in present cutting edge technology. To go to Mars and almost to bring coming down, we are spending almost $6 to $9 billion to go to Mars and coming back to a shuttle to get some mud. ఒక మట్టిని తీసుకురావడానికి, అంగారపు గ్రహానికి వెళ్ళి తీసుకురావడానికి ఒక 10 kg మట్టిని తీసుకెళ్ళి 10 సంవత్సరాలు అక్కడ ఉండి కొంత ఒక ఎక్స్పెరిమెంట్ చేసి తీసుకురావడానికి, then almost that US government spending $6 to $9 billion. You think about Proxima Centauri. You can't imagine that how long it will take to reach and coming back. It will take almost 73,000 years to come back. But if you go with the lightning speed, it will take 4 years. Who could spend such a time, 4 years continuously without eating food, without taking a breath? So dear brothers and sisters, we can చెప్పాల్సిన అంశం ఏంటంటే, when we look at the God, look at with the greatness, look at with the great hope, look at with the great expectation. So God fulfill your spirit. God can give such a wonderful joy in our life. ఆ యొక్క అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనంలో కూడా ఈ యొక్క స్టెఫెను కూడా ఆకాశం వైపు చూసినప్పుడు he was overwhelming స్పిరిట్తో అతని పర్సిక్యూట్ చేసిన వాళ్ళందరినీ క్షమించి then he associate with the God and his spirit is associated with the God. సో మనం ఇక్కడ చూసినప్పుడు ఫిజికల్ యూనివర్స్ని చూసినప్పుడు యెషయాలో కానీ లేకపోతే ఆ యొక్క దావీదు విషయంలో చూసినప్పుడు యొక్క భూమి ఆకాశములను సృజించిన వాడు నీవే అని చెప్పేసి they're explaining the greatness and vastness of the cosmos and the cosmology. But when we read the theology, we can better understand the cosmology.
And by looking at ontology, then we can comprehend the God, at least how great God He created the universe. By reading the Psalm, by reading the Job, by reading the Isaiah, by reading the Ezekiel or Daniel, there are so many prophets disclose the greatness of the God. So we are the mere human beings. Always we question God, and we don't care about what God instructing in our life. సో కాబట్టి ఇక్కడ ఆ యొక్క హెవెన్ వైపు చూసినప్పుడు, పరలోకం వైపు చూసినప్పుడు, దెన్ వీఆర్ బికమ్ మోర్ రేడియంట్. We can understand the greatness of the God, and we can understand how great the cosmos and the cosmology is. And finally, spiritually we are empowered like a Stephen, like a Daniel, and like some other great prophets. We can understand the greatness of the God. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు సిద్ధపాటు, రేపటి కూడికి సిద్ధపాటు అవుతున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్ప ఆ యొక్క మహత్యాన్ని, దేవుడి చేసినటువంటి యొక్క సృష్టిని మనం ఒకసారి ఆకలింపు చేసుకున్నప్పుడు, అవగతం చేసుకున్నప్పుడు, when we comprehend, then our spirit is filled with joy and happiness. ఈ విధమైనటువంటి స్థితితో దేవుడి యొక్క సృష్టిని మనం ధ్యానించుకుందాం. అదేవిధంగా దేవుని యొక్క ఉద్దేశాల్ని మనం ధ్యానించుకుందాం. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆత్మతో మమేకమైనప్పుడు దెన్ అవర్ స్పిరిట్ విల్ బి రివైవ్డ్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఎప్పుడైతే మీ యొక్క భూమి ఆకాశం సృష్టించినటువంటి నీవు అనేకమైనటువంటి వాటికి పేరు పెట్టావు. ఇప్పుడు ఉన్నటువంటి గెలాక్సీస్ కానీ, పాలపుంతలు, మిల్కీవేస్ కానీ, ఈ యొక్క మొత్తం సృష్టికి నీవు ప్రతి ఒక్క దానికి పేరు పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభా, నీ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని, నీ యొక్క సృష్టిని అర్థం చేసుకొని, నీవెంత గొప్పవాడు సృష్టికర్తను పూజించి మరి ధ్యానించి ప్రార్థించేటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం కోరుకుంటూ, రేపటి రోజు కార్యక్రమానికి మా బిడ్డలందరినీ కూడా, లైట్ ఆఫ్ మినిస్ట్రీస్ బిడ్డలందరినీ, చుట్టుపక్కల సంఘాలను కూడా మీరు ఎంపవర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆ యొక్క రేపటి కార్యక్రమానికి సిద్ధపరుస్తూ వారు వచ్చుటకు వారి యొక్క మనసుని, ఆత్మని సిద్ధపరిచి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో గడపడానికి గొప్ప చూపమని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.